చర్చలు జరగాల, శాంతి చర్చలు జరగాల, ప్రాణ నష్టం జరగద్దు అనేటటువంటిది. దీన్ని ఈ ప్రతిపాదనను ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం లేదు. ఏ ఒక్కరు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే అవకాశం లేదు. మనం ఏం కోరుతున్నాం? ఏ ఒక్కరి పక్షాన మనం మాట్లాడతలేం. మనం ఏమని చెప్తున్నామంటే శాంతి చర్చలు జరగాల అని కోరుతున్నాం. వద్దని ఎవరంటారు చెప్పండి? శాంతి జరగద్దని ఎవరంటారు చెప్పండి? మనం ఏమంటున్నాము? ఏ ఒక్క ప్రాణనష్టం జరగద్దు అంటున్నాం. ఒక మావోయిస్టు క్యాడర్ యొక్క ప్రాణనష్టము జరగద్దని మేము కోరతలేం. వాస్తవంగా చెప్తున్నాం కూడా. ఏ ఒక గిరిజనులు చావద్దు, అమాయకులు చావద్దు, ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీస్ వస్తే కూడా చావద్దు. ఎవరు చావద్దు, ఎవరి ప్రాణం కూడా పోవద్దు అనేది ప్రథమంగా శాంతి కమిటీ కోరుకుంటున్నారు. మేమందరం కూడా హృదయపూర్వకంగా దాన్ని కోరుకుంటున్నాం. ఏ ఒక్కరు కూడా చనిపోవద్దు అనేదే మా యొక్క అభిప్రాయం. ఇక రెండో విషయం ఏదైతుందో, మనం 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నట్లు. ఒకటి ఏంటంటే, మాకెందుకులే అనేటువంటి భావన ఇంకా సమాజం లోపల చాలా మంది లోపల ఉన్నట్లు మనకు కనబడతా ఉన్నది. వాళ్ళకు జరిగే విషయం కదా అనేటటువంటిది కొంత నిర్లిప్త భావన ఉంది. దాన్ని మనం పోగొట్టాల్సినటువంటి అవసరం ఉందన్నట్లు. ఎందుకు అవసరం ఉందంటే, మరి వాళ్ళ మావోయిస్టులు అంటారు, నక్సలైట్లు అంటారు, రేపుల అర్బన్ నక్సలైట్లు అంటారు. మళ్ళీ మా టార్గెట్ కమ్యూనిస్టులు అంటారు. కమ్యూనిస్టులు మా టార్గెట్ అంటారు, తర్వాత ముస్లిమ్స్ మా టార్గెట్ అనవచ్చు, క్రైస్తవులు మా టార్గెట్ అనవచ్చు. జరిగే ప్రమాదం అది భారతదేశం ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే ఒక మతం పేరు మీద, ఒక జాతి పేరు మీద ఒక ఫ్యాసిస్ట్ భావజాలాన్ని పెంచి పొందించి ఒక జాతి గొప్పది, ఆ జాతే పరిపాలన చేయాలా, ఒక మతమే గొప్పది, ఆ మతమే పరిపాలన చేయాలా అనేటువంటి ఒక మతమైడ్యం లోపల గల యువతను, ప్రజల్ని పక్కదాన్ని పట్టించేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లోపల ఉంది. డెమోక్రసీ ఇస్ ఇన్ డేంజర్. డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ డేంజర్. ఎలక్షన్ కమిషన్ ఇవాళైతుందో ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ చేసే దానిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండే. ఇవాళ చూడండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేసి మరొక కేంద్ర మంత్రిని పెట్టారు. అంటే ఎలక్షన్ కమిషన్ నియామకం ఇవాళ తన చేతిలోకి తీసుకున్నారు. ఈడీ ఎవరి చేతిలో ఉందో మనందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సిబిఐ ఎవరి చేతిలో ఉందో మనందరికీ తెలుసు, ఎవ్రీడే ఎగ్జాంపుల్. తర్వాత ఏంటంటే, ఇప్పుడు అజిత్ పవార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 70,000 కోట్లు ఇవాళ ఫ్రాడ్ చేసినటువంటి వ్యక్తి వాషింగ్ నిర్మ ఇవాళ బీజేపీలోకి వచ్చి కలిసిపోయిన తర్వాత అసలు ఇంకొకటి ఎంత దుర్మార్గం అంటే, రాజకీయంగా మోసాలు చేసిన వాళ్ళు, రాజకీయంగా ద్రోహం చేసినటువంటి వాళ్ళు, రాజకీయంగా పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని మోసగాళ్ళు అన్నటువంటి ఒక సంగీత పాటలు పాడేటటువంటి సంగీతకారుడి మీద, సింగర్ మీద కేసు. ఆయన హాల్ ఇచ్చినటువంటి హాల్ను ఇవాళ డిస్మెంటల్ చేయడం. ఇంకెక్కడో మా ఒక దగ్గర హిందూ ముస్లిం గొడవలు జరిగితే ఆయన ఎంతవరకు రెస్పాన్సిబుల్, ఎంతవరకు రెచ్చగొట్టి స్పీచెస్ ఇచ్చాడు ఏమో తెలియదు, ఆయన ఇల్లు డిస్మెంటల్ చేయడం. ఇది పరిస్థితి. కాబట్టి అవుతుందో మిగతా ప్రజా సంఘాల వాళ్ళు కూడా, మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా, ప్రజాస్వామ్యవాదులు, ఈవెన్ ఆల్ డెమోక్రటిక్ ఫోర్సెస్, all secular forces and everybody who is interested to save this country, save this constitution, save this institution and a democratic institution, వాళ్ళందరూ కూడా తప్పనిసరి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉందట. ఇక రెండో విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నటువంటిది ఒకటే ఒక చిన్న విషయం. దానిలో డెమోక్రటిక్ ఫోర్సెస్ అండ్ సెక్యులర్ ఫోర్సెస్ కొంచెం యునైట్ అయ్యి, కొంచెం కళ్ళు తెరిచి ఇవాళ పౌర సమాజం వెనకాల కనుక వచ్చినప్పుడు, లేదా మేము మాలాంటి పౌర సమాజాల వాళ్ళు పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు, కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్లలో పౌర సమాజాలు ఏం పని చేసినాయో మనందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణలో ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు పౌర సంఘాలు, ఇవాళ వాస్తవంగా చెప్తున్నా, చాలా చోట్లకు మేము పోయినప్పుడు పొలిటికల్ పార్టీలను అంత ప్రజలు విశ్వసించడం లేదు, కానీ
ఇవాళ ప్రజా సంఘాల నాయకులు వెళ్ళినప్పుడు, పౌర సంఘాల నాయకులు వెళ్ళినప్పుడు ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు అనే మాట కూడా మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఏమైపోయింది, కర్ణాటకలో ఒక రకమైనటువంటి ఎలక్షన్స్లలో ఏ రోల్ ప్లే చేయాలో ఆ రోల్ ప్లే చేసినారు. తెలంగాణలో కూడా ఏ రోల్ ప్లే చేయాలో ఆ రోల్ ప్లే చేసినాం. సరే, రిజల్ట్ ఎట్లా వచ్చింది, వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అది డిఫరెంట్ ఇష్యూ దాని లోపల. కానీ ఇది పౌర సమాజం ముందుకొచ్చినప్పుడు ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారు అనేది వాస్తవమైనటువంటి విషయం. ఇంకొక చిన్న విషయం మీతోటి నేను మనవి చేసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దయచేసి ఆల్ లెఫ్ట్ పార్టీస్ కానీ, మిగతా వాళ్ళు కానీ, ప్రజా సంఘాల వాళ్ళు కానీ దయచేసి కొంచెం ప్రజల గురించి కూడా ఆలోచించండి. ఇదేంటిది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్టులు ప్రజల గురించి ఆలోచించడం లేదా అని మీరు అంటారేమో. దాదాపు 60% మంది 70% మంది కమ్యూనిస్టులు ప్రజల్లో బ్రతకడం మానేసినారు. ప్రజలు బ్రతకడం మానేసినారు. మీరు ఏమని అనుకోండి, దాని లోపల నేను చెప్తున్నాను ఎందుకు. ఇవాళ ఈ రోజు కూడా భారతదేశం లోపల 60% మంది వ్యవసాయదారులకు సెంటు భూమి లేదు. నేను సమస్యలు ఎక్కువ మాట్లాడబోవడం లేదు, కానీ హై స్కూల్లో ఉండే హాస్టల్ విద్యార్థులకు రోజుకు వాళ్ళ పోషణ కోసం, అంటే హాస్టల్ మెస్ ఛార్జీల కోసం ఎంత ఇస్తారో తెలుసా? ₹8.70. ₹8.70 వాళ్ళకి అన్నం పెట్టాలా, పప్పు పెట్టాలా, కోడిగుడ్డు పెట్టాలా, వంట ఖర్చులు కావాలా, అన్నీ కావాలా. ఎవరు చేస్తే ఎట్లా ఉంది పరిస్థితి? పౌష్టికాహార లోపం ఎంతమందికి ఉన్నది? ఆడపిల్లలు ఎంతమంది మిస్ అవుతున్నారు? ఉమెన్ ఎంతమంది మిస్ అవుతున్నారు? ఈరోజు ఏవైతుందో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏమున్నది? ఎంత జీతాలు వస్తున్నాయి వాళ్ళకు? అంగన్వాడీ వాళ్ళకి ఎంత జీతాలు వస్తున్నాయి? ఎన్ని నెలల నుంచి జీతాలు రాలేదు. ఇవాళ ఆర్టీసీలో తొలగించిన కార్మికులను తీసుకున్నారా? ఇవాళ మున్సిపాలిటీలో ఎంతమందిని తీసేసినారు ఉద్యోగాలకు వెళ్ళి. చెత్త వేసే కార్మికులు అంటారు, వాళ్ళ పరిస్థితి ఏమున్నది? వాళ్ళకి అసలు శాలరీ ఇస్తున్నారా, జీతాలు ఇస్తున్నారా? అయ్యా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజలకు న్యాయం దొరుకుతలేదు. చాలా చోట్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. నెలకొక ఆత్మహత్య మీకు చూపిస్తాను. తెలంగాణలోనే నెలకొక్కటి, వారంకొక ఆత్మహత్య చూపిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి వాళ్ళ దగ్గరికి మనం పోతున్నామా? వాళ్ళతో మాట్లాడుతున్నామా? ఎందుకు ఈ పరిస్థితి ఉందని ఆలోచిస్తున్నామా? వాళ్ళ కనీసం ఇవాళ యూపీలో, అక్కడ పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ ఒక రైతాంగాన్ని కదిలించే పరిస్థితి ఉన్నది. అది మన దగ్గర. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యల విషయంలో మనం కొద్దిగా ఆలోచించుకొని ప్రజల సమస్యల విషయంలో ముఖ్యంగా ఫార్మాసిటీస్ వస్తున్నాయి. ఇలాంటి ఒక ఇష్యూస్ మీద కనుక మనం ప్రజల్ని సమీకరించుకున్నట్లయితే ప్రజా ఉద్యమాలు బలపడతాయి. ప్రజా ఉద్యమాలు ఎన్నికల లోపల, ప్రజా సంఘాలు ఎన్నికల లోపల తమ మాట ప్రకారంగా ప్రజల యొక్క మనోభావాలను మార్చగలుగుతారు, ఓటింగ్ పర్సంటేజ్ మార్చగలుగుతారు అనే స్థితి వచ్చినప్పుడు ఏ అధికారం ఉన్నా వాడు మన వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజాభిప్రాయం ముఖ్యం, ప్రజా అభిప్రాయాలు ముఖ్యం, ప్రజల్ని మన వెనకాల నడిపించుకోవడం ముఖ్యం, ప్రజల పట్ల మనం సానుభూతిగా ఉండడం ముఖ్యం, పౌర సంఘాలు బలపడి ప్రజల ఓట్లేసే టైంలో ఒక నిర్ణయాత్మక పాత్ర వహిస్తడం విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ, అంటే దిస్ నాట్ ఏ టైం అనుకుంటే దాని లోపల ఇవాళ కేవలం మనం ఏం కోరుకుంటున్నామంటే ప్రాణ నష్టం కావద్దని కోరుకుంటున్నాం. ఈ ప్రాణ నష్టం కావద్దని కోరుకుంటున్నాం. శాంతి చర్చలు ముఖ్యమని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ శాంతి చర్చలకు ఇవాళ మావోయిస్టు కేంద్ర కమిటీ అంగీకరించినందుకు మేము వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలని కోరుతున్నాం.